యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చెప్పారు. ఆర్ఎంపీలే మధ్యవర్తులుగా ఏడాది నుంచి దందా కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని చెప్పారు ఆయన. ఎక్కడైనా అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు జరుగుతూ ఉంటే ఆ సమాచారాన్ని తమకు తెలియజేయాలంటున్న జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సూర్యాపేట జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు పెరిగిపోతున్నాయి. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అమ్మాయి అని తెలిస్తే అబార్షన్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రులపై ఈ విధంగా అనుమతులు లేకుండా స్కాన్ సెంటర్లపై కూడా జిల్లా కలెక్టర్ దృష్టి సారించడం జరిగింది. మనతో మాట్లాడడానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఉన్నారు. వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. మీరు అధికారులతో కూడా రివ్యూ చేస్తున్నారు. ఏం చేయాలి, వీటిని కట్టడి చేయాలంటే ఏం చేయాలంటే? ప్రత్యేకంగా ఈ అంశానికి వస్తే మల్టీప్రాంగ్ స్ట్రాటజీ అంటే బహు ఆయాముల విధంగా మనం పోవాల్సిన అవసరం ఉంటుంది. సమాజంలో ఈ అంశం గురించి మనం చైతన్యం తీసుకురావడంతో పాటు ఎవరైతే ఇట్లాంటి తప్పు పనుల్లో ప్రోత్సహిస్తున్నారు లేదంటే దానికి ఆశ్రయిస్తున్నారు వాటికి ఖచ్చితంగా మనం చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లోనే భాగంగా మనం ఆథరైజేషన్ లేని డాక్టర్లు కావచ్చు లేదంటే స్కానింగ్ సెంటర్స్ కావచ్చు వాటి మీద చర్యలు తీసుకోవడం. దీంట్లో ప్రత్యేకంగా గతంలో ఒక 2 హాస్పిటల్స్ మనం స్కానింగ్ సెంటర్స్ సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 2 వీక్స్ బ్యాక్ కూడా ఒక సెంటర్లో పర్మిషన్ లేకుంటే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్న కూడా మనం ఏదైతే స్కానింగ్ నడిపించే ఒక మెడికల్ షాప్ పేరిట స్కానింగ్ నడిపిస్తున్నారో వాటి మీద పోలీస్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే తప్పు పనులు చేసుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఖబర్దార్గా ఉండాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా నిఘా ఉన్నది. పీసీపీఎన్డీటీ యాక్ట్ చట్టం మనం చాలా స్పష్టంగా అమలు చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మెడికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, అది క్షేత్రస్థాయిలో మనం విజిలెంట్గా దాని మీద చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మొన్ననే 3 డేస్ బ్యాక్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ ఏదైతే ఉంటుందో వాటి మీటింగ్ కండక్ట్ చేసి జిల్లా జడ్జ్ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అండ్ మిగతా కమిటీ సభ్యులు అందరూ కూర్చొని వాటికి సంబంధించిన ప్రణాళికాబద్ధంగా ఈ అన్ని సెక్స్ డిటర్మినేషన్ సంబంధించిన స్కానింగ్ సెంటర్స్లో ఫాలో చేయాల్సిన చర్యలు, వాటి మీద ప్రత్యేకంగా మన దగ్గర 44 రిజిస్టర్డ్ సెంటర్స్ ఉన్నాయి. వాటికి కూడా అన్ని అంశాలు అక్కడ కూడా పరిశీలించి వాళ్ళకి అన్ని రూల్స్ తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మనం ఫీల్డ్ లెవెల్లో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది కావచ్చు, మిగతా సిబ్బందుల ద్వారా ఎక్కడెక్కడ ఇట్లాంటివి యాక్టివిటీ జరుగుతున్నాయి వాటికి సంబంధించి యాక్టివ్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ జరుగుతున్నది. ఎక్కడ కూడా మాకు అనుమానం వచ్చినా అక్కడ మా టీం పోయి తనిఖీలు చేసి ఇమీడియట్లీ వాటి మీద యాక్షన్ తీసుకోవడం అని జరుగుతున్నది. ఈ ఒక యాక్టివిటీ అంటే ఎవరైతే స్కానింగ్ సెంటర్ నడిపడం కావచ్చు లేదంటే సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ ఎక్కడైతే చేస్తున్నారో వాటి మీద మనం చట్టపరంగా చర్యలు, క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం కావచ్చు ఒక ఆయాం ఉంటే. 2 ఆయాం సమాజంలో చైతన్యం కల్పించడం. ఎందుకంటే మేల్ చైల్డ్, గర్ల్ చైల్డ్ ఇద్దరు సమానంగా ఉంటాయి, సమాన అధికారాలు, జీవితం జీవించాలని వారికి ఆశ ఉండాలి, ఫ్యూచర్ ఉండాలనే ఆలోచనతో సమాజంలో కూడా ఈ అంశాలు ప్రజలు కూడా ప్రత్యేకంగా ఈ అంశాలకి డిఫరెంట్గా చూడకుండా ఈ సెక్స్ డిటర్మినేషన్ సంబంధించిన యాక్టివిటీస్ వారు కూడా మానించాలి. అదేవిధంగా మిగతా వాళ్ళు ఏమన్నా తెలిస్తే కూడా వారు కూడా ప్రోత్సహించకుండా దానికి ఖండించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా తెలియజేస్తాం. అంటే ఎక్కువగా సూర్యాపేట పట్టణంలో చూసినట్టయితే అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు కానీ, అనుభవం లేని డాక్టర్లు, అదేవిధంగా ఈ అక్రమంగా స్కానింగ్ సెంటర్లు వీటిపై కూడా గతంలో వైద్యాధికారులపై కూడా ఆరోపణలు రావడం జరిగింది. వాటిపై మీరు నిఘా ఉంచడం జరిగింది. ప్రత్యేకంగా ఇట్లాంటివి కేసెస్ మా నోటీసులు వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్లీ దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది వచ్చిన తర్వాత దానికి ఇమీడియట్ యాక్షన్ తీసుకొని అప్పుడు ఇన్వాల్వ్ ఉన్న అధికారులు కావచ్చు, అప్పుడు సంబంధించిన పర్మిషన్ లేకుండా నడిపించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఈ అంశానికి జిల్లాలో మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడైతే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే దానికి ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేసి రూల్స్ అదేవిధంగా పర్మిషన్స్ ఉన్న పరంగానే వాళ్ళు ముందు పోవాలి. ఎవరైనా తప్పు దారి తీసుకుంటే ఖచ్చితంగా చట్టం వాటి పరిధిలో ఉన్న చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. రైట్, చూడొచ్చు వరుసగా ఆ బిగ్ టీవీ కథనాలు కూడా చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో గతంలో కూడా అనుమతులు లేని ఆసుపత్రులు, ఈ విధంగా స్కానింగ్ సెంటర్లో కూడా నిర్వాహకం వల్ల చాలా వరకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మళ్ళీ తరచూ ఇలాంటి ఘటనలు జరగడం పట్ల కూడా సూర్యాపేట కలెక్టర్ స్పందించడం జరిగింది. వెంటనే అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించి ఎప్పటికప్పుడు కూడా నిఘా వేశాం, కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా సూర్యాపేట జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ.